కొత్తగా మంజూరైన పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా 2033 ఈ వార్షకు సంబంధించి ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు మన కుర్కాపట్నంలో సుమారుగా 1515 మందికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ 15 పెన్షన్స్ మంజూరు కావడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ రోజు వరకు మన కురుట్ల పట్టణంలో సుమారుగా 12 వికలాంగులు వచ్చేసి 970, వృద్ధాప్య పింఛన్లు 1774, ఇంటర్నెట్ పైన 325, బీడీ కార్మికులు 6847, మొత్తం కలిపి 12375. దీనికి వచ్చేసి ఈ రోజు వరకు మనం పంపిణీ చేసిన రూపాయలు 2,59,18,000. దాంతో పాటుగా నూతనంగా మంజూరైన పెన్షన్స్ వికలాంగులు 96, వృద్ధాప్య పెన్షన్లు 1,114, వితంతు పెన్షన్లు 249, చేనేత 14, గీత కార్మికులు 16, ఒంటరి మహిళ 11, బీడీ కార్మికులు 15. మొత్తం కొత్తగా మంజూరైన పెన్షన్స్ 1,505. సో దీనికి వచ్చేసి మొత్తం మన కురుట్ల పట్టణంలో ఈ రోజు వరకు మొత్తం కేవలం 16,000 కుటుంబాలు మన కురుట్ల పట్టణంలో ఉన్నాయి. దానికి వచ్చేసి 13,890. అంటే దాదాపు ప్రతి కుటుంబానికి ఏదో ఒక పెన్షన్, అది మీరు పెంచుకునే విధంగా ప్రతి ఒక్కరికి ఈరోజు పెన్షన్ వస్తుంది. దానికి మొత్తం వచ్చేసి ఈ రోజు మనము ప్రతి నెల మన కురుట్ల పట్టణంలో 2,90,68,240 రూపాయలు ఈ పెన్షన్ల రూపంలో ప్రతి లబ్ధిదారికి ప్రతి నెల 1వ వారంలోనే అందజేయడం జరుగుతుంది సార్. సో ఈ సందర్భంగా నూతనంగా వచ్చేసిన ఈ 15,1515 పెన్షన్స్ ఇక్కడ ఈరోజు పెన్షన్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీకు మరొకసారి నా యొక్క ధన్యవాదాలు సార్. ఈ సందర్భంగా గౌరవ కౌన్సిలర్స్ ఎవరైనా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఎంతో గొప్ప పని చేశారు. ఆసరా పెన్షన్లు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అందరికీ ఆసరాగా ఉంటున్నారు. లేని వారికి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకైనా దేనికైనా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఏ కొడుకులు కూడా పెట్టకుండా అని ఆసరా పెన్షన్ బాగా ఉపయోగపడుతుంది. చాలా వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నది. లేని వాళ్ళు బాధపడుతున్నారు. కొందరికి లేని వాళ్ళకి రాలేదు. వాళ్ళకి మళ్ళీ ఇప్పిస్తామని అనుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ఈ మధ్యకాలంలో కొంతమంది చనిపోవడం జరిగింది. వారికి పింఛన్ కూడా రావడం జరిగింది. వారి భార్యలైతే వాళ్ళకి వితంతు పింఛన్లు ఇప్పుడు వారికి ఇచ్చే బదులు వితంతు పింఛన్లు ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఇస్తే బాగుంటుందని నేను గౌరవ ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. అలాగే కొంతమంది నా వాళ్ళలో ఒక 8 మందికి అనర్హులే, అనర్హులైన కానీ వారికి కూడా మీ ద్వారా ఇప్పిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. ఇంకో విషయం అంటే తిరుమల ధనంజయ వాళ్ళ అన్న వికలాంగుడు 75% అతనికి జైసల్ మున్సిపల్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. తనకు కూడా ఈ లిస్ట్లో రాలేదు. గవర్నమెంట్ బాగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాన్ని చేయించాలని నేను కోరుకున్నాను సార్. కమిషనర్ గారికి
మరియు మా తోటి కౌన్సిలర్ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వచ్చిన పెద్దలు, కురుట్ల పట్టణ పెద్దలు, అక్కలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, కేసీఆర్ సార్ ఒకటే చెప్తుండు అందరికీ, జర ఆగం కాకులి గాలిగా కాకులి అనే మాట ఇప్పుడు చెప్తా ఉంటాడు. మనం ఒకసారి ప్రతి సంవత్సరం ఎప్పుడో ఒకసారి వస్తాయి, ఓడగానే వస్తాయి, అవి సీజన్ మీద కనబడతాయి. అట్లాగే కొన్ని పార్టీల వాళ్ళు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు, అందరూ వచ్చి గాలి చేసడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మనము ఒకప్పుడు కొరుట్ల ఎట్లా ఉండే మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మన కొరుట్ల పట్టణం ఎలాంటి సుందరీకరణ జరిగింది, ఎంత అభివృద్ధి జరిగింది అనేది మనం ఒకసారి గుండెలపై చేస్తున్నాం, అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. మునుగోడులో మన నిజామాబాద్ సీఎం గారి సభకు మేము పోయినాం. మునుగోడు గురించి ఒక హోటల్లో కూర్చున్నప్పుడు మునుగోడు ఎలక్షన్స్ వచ్చినాయి. అక్కడ ఎమ్మెల్యేని అందరూ కలిసి గెలిపించుకున్నారు. అక్కడ ఆ ఎమ్మెల్యే గారు ఎంత ఉందని బట్టి మేము హోటల్లో కూర్చొని మాట్లాడుకుంటే, ఆయనే గెలిచాడు సార్, ఆయన ఒక పారిశ్రామికవేత్త, కోట్ల రూపాయలు ఎప్పుడు బిజినెస్ల మీద చూస్తూ ఉంటాడు, ప్రజలను పట్టించుకున్న దాఖలాలే లేవు, అసలు ఎమ్మెల్యే మళ్ళీ గెలుతాడని మేము అనుకోలేదు అని చెప్పి ఎవరైతే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేసి ఎలక్షన్ పోతుండో ఆ ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడింది. అదే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పుడు మనకు ఏ అవసరం వచ్చినా కానీ మీరు ఒక పెళ్లి ఫంక్షన్ చేసినా పిలిస్తే వచ్చే ఎమ్మెల్యే గారు. తర్వాత ఒక ఏది జరిగినా అయ్యో రేపు వాడగల్లో ఒక పరిస్థితికి ఇట్లా ఉంది అంటే పిలవగానే వచ్చే మన ఎమ్మెల్యే గారు. తర్వాత అక్కడ ఒక్క ఎమ్మెల్యేనే పనిచేయడం లేదు, సార్ని గెలిపించుకుంటే సార్ వాళ్ళ కొడుకు హాస్పిటల్లో ఎంత సేవభావంలో సేవ చేస్తుండ్రు. ఇక్కడ కోట్ల పట్టణంలో కూడా యశోద హాస్పిటల్ కన్నా వెళ్తే డిస్కౌంట్ చేస్తా, ఇప్పుడు డిస్కౌంట్ చేస్తా ఉంటాడు. అట్లాంటి మనకు ఒక ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే వాళ్ళ కుటుంబం మొత్తం సేవాభావంతో పనిచేసే వాళ్ళ వీళ్ళు మనకు ముఖ్యం అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఇక్కడికి మనం ఇచ్చే నినాదం కేసీఆర్ సార్ గారు కానీ కవిత గారు కానీ చూస్తారు. కాబట్టి జై తెలంగాణ, అందరి చేతులపై 33లో ఈ రోజు ఉన్న పెన్షన్స్ 340, కొత్తగా మంజూరైన పెన్షన్స్ 59, మొత్తం కలిపేసి కొత్తగా మంజూరై 396, ఈ రెండు కలుపుకొని 3,321 సార్. సో ఈ విధంగా సార్ పండుగ కాదా ఈరోజు? ఎవరు చెప్తారు పండుగ కాదా? ప్రతి ఒక్కరికి ఎందుకంటే కొందరికి 3,116 వస్తున్నాయి, వికలాంగులకు మీకు 2,000 పైన వస్తున్నాయి. కాబట్టి ప్రతి నెల ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీకి జీతం వస్తుందో అదేవిధంగా మీకు కూడా ప్రతి నెల దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద తీసుకునే పెన్షన్ ని సద్వినియోగం చేసుకుని తప్పకుండా మీ ఇంట్లో ఈ రోజు నుండి ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఈ పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మన గౌరవ చైర్పర్సన్ గారు మాట్లాడుతున్నారు. అది రాలేదని చాలా మంది బాధపడుతున్నారు. కమిషనర్ గారు అంటారు ఒక పండగ వాతావరణం ఉన్న వాళ్ళకి పండగలాగా చేసుకుంటున్నారు, లేని వాళ్ళు చాలా మంది వచ్చిండ్రు, మాకెక్కడ పండగ వాతావరణం అని కూడా అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు నాతో రాని వాళ్ళు ఎవరు కూడా బాధపడకండి, నెక్స్ట్ వస్తుంది. మనం ఎప్పుడైనా డిసప్పాయింట్ కావద్దు, మళ్ళీ వస్తుంది అనే ఆశతో ఉండాలి. మా మనుషులే, మేము మీకు ఎప్పుడు అండగా ఉంటాం. మా దగ్గరకు వచ్చి బాధ తరగండి, ఇంటికి వచ్చి మాకు రాలేదు చేపియాలి, మన ఎమ్మెల్యే సార్ అయినా అన్నమణి గారినైనా ఇక్కడ వాళ్ళందరికీ అది మళ్ళీ చేయించుకోవాలి. కానీ మంచిగా ఏది ఉన్నా కానీ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ అన్నా వచ్చి మాకు అడిగి చేయించుకోండి. వారి సిబ్బంది అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్న ఈ చెప్పిన వాళ్ళ అందుకుంటానికి వచ్చిన పెన్షన్ అందుకుంటున్న పెద్దలు, అదేవిధంగా మహిళా సోదరిమణులు, యువ సోదరులకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. మరి చాలా రోజుల నుంచి దాదాపు 3-3.5 సంవత్సరాలు అయింది ఎన్నికలైపోయి, 4 సంవత్సరాలు కాబోతున్నది. అప్పటి నుంచి కూడా అందరూ పెన్షన్ అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చెప్పిన ఎక్కడికైనా పెన్షన్ అడుగుతున్నారు, ఏ వాడికైనా ఎక్కడికైనా పెన్షన్లు అడుగుతున్నారు. ఒక సంవత్సర కాలం అంతా మనం మా ఎన్నికలైనా మొత్తం ఎన్నికలు జరిగింది. మున్సిపల్ ఎన్నికలు, జడిపి ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు ఒక సంవత్సర కాలం అంతా నడిచింది. ఇక అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టుకున్నాం, అభివృద్ధిలో పోదామని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకోకుండా మనకి కరోనా వ్యాధి 2 సంవత్సరాల నుంచి కరోనాతో చాలా మంది మన దగ్గర మిత్రులు ఆప్తులను కూడా గొడవడుతున్నాం. 2 సంవత్సరాల కరోనాతో బాధపడ్డాం. మొన్ననే కరోనా తగ్గింది కనుక
ముఖ్యమంత్రి ఆలోచించి 10 లక్షల నూతన పెన్షన్, పాత 35 లక్షలై కొత్తగా 10 లక్షలు, ఇప్పుడు మొత్తం మన తెలంగాణ తెచ్చేది 10 లక్షలు, మన దగ్గర 8,500 కోట్ల నుంచి కలిసి ఆ విధంగా ముఖ్యమంత్రి ఆలోచించి మొత్తం చనిపోయిన వాళ్ళు కానీ లేకపోతే ఇదివరకు పెన్షన్ చనిపోయిన వాళ్ళకి పెన్షన్ కూడా అట్లే ఉండిపోయి వేరే వాళ్ళకి డెవలప్ రాలేదు కనుక అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, రాని వాళ్ళందరూ లిస్ట్ తీసుకొని ఎవరెవరు రాలేదో వాళ్ళ లిస్ట్ తీసుకొని మళ్ళీ పంపండి. ఇన్ని ఇచ్చిన మనం 35 లక్షల మందికి మనం పాత ఇచ్చినాం, 10 లక్షలు కొత్తగా ఇస్తున్నాం, 45 లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం. ఇంకో 1,00,000 కానీ 1,00,000 మంది కానీ 1,50,000 కానీ పెన్షన్ ఇస్తామని చెప్పి మొన్న 3వ తారీఖు మీటింగ్లో కూడా చెప్పలేదు. ఎవరు ఆధారపడద్దు, ఎవరు మిస్ అయినా ఉంటే మళ్ళా మీరు అందరూ ఎవరైతే మిస్ అయిన వాళ్ళందరూ కూడా కమిషనర్ గారి దగ్గర కానీ మీ వార్డు కౌన్సిలర్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళు తీసుకుంటే కమిషనర్ దగ్గర అప్లోడ్ చేసి మళ్ళీ పెడతారు కనుక ఒక డేట్ ఇస్తారా, డేట్ అప్లోడ్ చేస్తారు కనుక తొందరలో కూడా వస్తాయి. చాలా మంది ఎందుకంటే మిస్ అయిపోయినా బాధపడుతున్నారు కానీ మిస్ అవ్వడం కూడా కారణాలు ఒకటి అక్కడ కరెక్ట్ మనం చేసే కానీ లేకుండా పోదు కనుక చిన్న చిన్న మిస్టేక్లతోనే ఆగిపోయినాయి కానీ ఎవ్వరు కూడా నారాజు లేదు. ఈ మధ్యకాలంలో సంవత్సరం నుంచి ఎంతో మంది భర్త చనిపోయిన వాళ్ళు లేక ఆల్రెడీ భార్య కూడా భర్తకు వచ్చినట్టు ఆ విధంగా చేస్తారు. వాళ్ళు ఇష్టంతో తీసి తొందరలో పట్టే అక్క ఏర్పాటు చేస్తాం, తప్పక అందరికి వస్తే మీరు బేఫికర్ ఉండని చెప్పి నా జిమ్మదారిగా చెప్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నాకు జిమ్మదారి చెప్పాడు కనుక నేను మీకు జిమ్మదారిగా చెప్తాను కనుక తప్పక వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. ఎటు పోదు, ఎన్నేళ్ళు ఆగినా నెలలో 2 నెలలు 3 నెలలు కూడా అవి కూడా వస్తాయని చెప్పి తీసుకుపోగానే వాళ్ళకు కూడా ధైర్యం చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఇవాళ ఎవరు అడిగిన అడగకుండా పేదవాళ్ళ కడుపు తెచ్చిన వ్యక్తిగా పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. పెద్ద మనుషులకు ఏంటంటే ఎంత కొడుకులున్నా ఎంత బిడ్డలున్నా పెద్ద మనుషుల వరకు మనకి ఏమైతే మనుషులు ఏజ్ వయసు పెరగానే వాళ్ళు చిన్న మాటను నొచ్చుకున్న పరిస్థితి వస్తుంది. ఏమన్నా చాయవతంలో గట్టిగా మాట్లాడే కోపం వస్తుంది. ఈయన 2,000 అంటే దేవుడు తీసుకోకపోతే చాలా ఎత్తారు అందరూ కోడలు కొడుకు ఇస్తాం చూడకుండా బయటకు చాలా ఎత్తుల కోసం అయితే ఈయన 2016 పనిచేస్తున్నాడు. వయసు పెద్ద వయసు వెళ్ళినాక చిన్న చిన్న మనసుతో చిన్న మనసు అయిపోతుంది. మనం పెద్ద వయసు పెరుగుతాం, మనసు చిన్నది అయిపోతుంది. ఎవరైనా నేను కూడా మీతో వస్తాయి. ఇంకో 10 ఏళ్ళు అయితే నేను మీ అంతా ఇంకో 5 ఏళ్ళు ఇప్పుడు నాకు 70 పడతాయి. 4 అయితే ఇంకో 4 ఏళ్ళు అయితే మీ సోపుతూనే ఉంటాను. నేను కూడా ఎవరికైనా నొచ్చుకుంటాం. మనం అటువంటి నొచ్చుకోవద్దని ముఖ్యమంత్రి గారు ఆలోచించి పేదవాళ్లకు ఎవరికి చేయకుండా వాళ్ళ పట్టుకొత్తుకాలే ముసలి వాళ్ళు ఎంతో మంది పెద్ద మనుషులు ఉన్నారు కనుక వాళ్ళ చేతులకు 2,000 రూపాయలు ఉంటే కనీసం మనోడైతే చాక్లెట్ కొనుక్కుంటాడు 10 రూపాయలు ఇచ్చే స్తోమత ఉండాలి వాళ్ళకన్నా ఉద్దేశంతో మనవాళ్ళు ఎవరు వచ్చినా ఆ విధంగా ఇవ్వాలన్న స్తోమతో 2,016 రూపాయలు మనం చేసాం. ఏ రాష్ట్రంలో కూడా లేదు. నేను చెప్పేదాన్ని కరెక్ట్గా లోని అబద్ధంగా ఇంటర్వ్యూని చెప్తే నాకు మన సాయంత్రం వరకు మీరు ఫోన్ రావాలన్నా సార్ కదా అబద్ధవాన్ని ఉన్నా. ఏ రాష్ట్రంలో కూడా 2,016 లేదు. 500, 600 కట్టలేదు. ఈయన మన ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి ఉన్న గుజరాత్లోనే 600 రూపాయలు పెన్షన్. ఇంతమంది ఇప్పుడు లేదు. ఈయన 45 లక్షల మంది మనం పెన్షన్ ఇస్తున్నాం. ఇంతమంది కూడా పెన్షన్ లేదు. ఏ రాష్ట్రం అని పక్క మహారాష్ట్ర రాష్ట్రం, మహారాష్ట్ర చాలా మంది మన వాళ్ళు బాబాయిలు ఉంటారు, తెలుసుకోండి ఎంత పెన్షన్ తెలుసుకోవాలి. బాబాయిలు మన వాళ్ళు కొట్ల నుంచి వెళ్ళడం చాలా మంది బాబాయిలు ఉన్నారు కనుక అలా ఎంత పెన్షన్ ఇస్తారో తెలుసుకోవాలి. ఎక్కడ కూడా లేవు ఈ కార్యక్రమం. ఈ పథకాలు ముఖ్యమంత్రి గారు మనందరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనందరూ భాగస్వామి ఉన్నది. మీరందరూ కూడా పెద్ద మనుషుల వల్ల యువకుల వల్ల మహిళా సంఘాలు కూడా అందరూ వచ్చి మహిళలందరూ కూడా ఎర్రటెండర్ బాగా ఆడుకున్నది. నేను ఎర్రలా ఇక్కడ కూర్చున్నాం, ఎక్కడ అంబేద్కర్ మన సాధి దగ్గర కూర్చున్నాం. అందరూ వచ్చి ఎర్రటెండర్ కాకుండా నేను కూడా కూర్చున్న వాళ్ళతో కష్టపడు అందరికి కూడా తెలంగాణ వస్తే ఎన్నో చేరుకున్నాం. అవి కావాలంటే నువ్వు ఉండాలని చెప్పే ఉద్దేశంతో మనం కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ గెలిపించుకున్నాం. మనం అందరం మీరు కూడా నన్ను గెలిపించారు. అందరం కలిసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా చేస్తే పేదలకు కడుపు నింపుతాం, ఏ విధంగా చేస్తే పెళ్లి చేసుకున్న పేదలకు ఒక కళ్యాణ లక్ష్మి పెడితే కనుక 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు కనుక వారికి కొంత ఊరటి ఉంటుంది అనే ఉద్దేశంతో అడగని స్కీమ్స్ ఏ తల్లి అడగలేదు. అయ్యా నా బిడ్డ పెళ్లి చేసిన పైసలు తల్లిగా అడగకుండా 50,000 పెద్ద మనుషులు 50,000 పెట్టాడు. తర్వాత సంవత్సరం 70,000 పెట్టాడు. మళ్ళీ ఈయన 1,110,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి చెప్పుకోవడం జరుగుతుంది. ఆ విధంగా షాది ముబారక్ మైనారిటీలకు షాది ముబారక్ వాళ్ళు చాలా మంది పేదలు కూడా ఇవ్వాలని తెలుసుకొని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇస్తారు. 24 గంటల కరెంట్ కూర్చుంటే ఎప్పుడు కరెంట్ వస్తుంటాయి. మీరు వచ్చి గంట 2 గంటలే 1 నిమిషం కూడా కరెంట్ 24 గంటలు కరెంట్ తెచ్చుకోండి. రైతాంగానికి రైతులు పెట్టుబడి వర్షం పడితేనే రైతులు తెచ్చుకోకుంటారు. ఏ స్టేట్ దగ్గర పోవాలి మందు బస్తాలు తెచ్చుకోవాలి. ఎవరి దగ్గర అప్పు తెచ్చుకొని కైకిలు వేసి నేను పొలం నాటేపించుకోవాలి మొక్కలు వేసుకోవాలని ఆలోచన. అటువంటి కష్టం రావాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రైతు బంధు పెట్టి వారాకాలం 5,000 వేసంగా 5,000 ఏ రాష్ట్రం లేని స్కీమ్ చెప్తున్నా. ఏ
ఎవరు కూడా రాష్ట్రాలలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇట్లా చేస్తారు. ఇవాళ రైతు బంధు పెట్టాం, రైతు బీమా పెట్టాం. 70 సంవత్సరాల లోపల రైతు చనిపోతే ఆయనకు 60 సంవత్సరాల లోపల రైతు చనిపోతే ఆయన కష్టంగా ఆయన కుటుంబం మరి వడ్లు మనకపోతే వడ్డు బియ్యం పట్టిగా పండించి మన పేదోళ్ళ కోసం నష్టమైంది రాష్ట్రానికి అని చెప్పి ఇవాళ మన బియ్యం కూడా పెంచుకుంటూ జరుగుతుంటాం. ఈ విధంగా అన్ని చేసుకుంటూ పోతే ఇవాళ పెన్షన్ ఇస్తున్నాం 2016 ప్రతి ఒక్కరికి, భర్తలు చనిపోయిన వాళ్ళకి కానీ, అంగవైకల్యులు కానీ, ఇంటి మీద ఒంటరి మహిళలకు కానీ, ఇవాళ ఎమ్మెల్యేకైనా కానీ అంగవైకల్యులు 3000 ఇస్తాం, ఇవాళ 2000 ఇస్తాం. ఇంట్లో రాని పెన్షన్ అనేది ఒక్క పెన్షన్ కూడా రాలేదన్నది ఎవరు లేని కుటుంబాన్ని అనుకుంటా 100కి 100 వాళ్ళు ప్రతి కుటుంబంలో చేస్తారు. మన రాష్ట్రంతో 29 రాష్ట్రాలు తెలంగాణతోని భారతదేశంలో 29 రాష్ట్రాలు మన రాష్ట్రంతో 29 రాష్ట్రాలు 20 రాష్ట్రాలు బీజేపీ పరిపాలిస్తున్నారు. ఒక 2 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలిస్తున్నారు. కడప రాష్ట్రాలలో మనది ఇక్కడ మనది కానీ, పక్కకున్న ఆంధ్రలో జగన్ పార్టీ కానీ, పక్కకున్న డిఎంకే కానీ, అదేవిధంగా కేరళ కమ్యూనిస్ట్ పార్టీ కానీ, ఈ విధంగా కొన్ని పార్టీలు బయట మన పార్టీలు పాలిస్తున్నాయి. అవి పాలిస్తున్నాయి కనుక 20 రాష్ట్రాల్లో నాకు ఎఫెక్ట్ పడుతుంది. కేసీఆర్ చేసే పరిగెట్ట కేసీఆర్ ముంగడు తీసుకపోతే 20 రాష్ట్రాల్లో నా మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకోసం నేను దొక్కాలని చెప్పి దాదాపు సంవత్సర కాలం నుంచి మీరు అందరూ చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. నిన్న కూడా టీవీలో వచ్చింది. ఈ రాష్ట్రాలు ఏ విధంగా కొట్టేయాలి, ఏ విధంగా ప్రజల దగ్గర కావాలి, ప్రజలు ఏ విధంగా పెంపించుకోవాలి, ఎన్ని రంగదానాలు చేయాలని చెప్పి నేను కోర్ మీటింగ్ పెట్టుకున్నాను. ఢిల్లీలో కోర్ మీటింగ్ పెట్టుకుని బీజేపీ నాటకం చేస్తాను. మీరు ఇవ్వండి, మీరు ఉన్న రాష్ట్రాలు ఇచ్చాక మీకు ఎందుకు బాధ? ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, మొత్తం భారతదేశానికి 24 గంటల కరెంట్ ఇచ్చే శక్తి నాయకత్వం చేపిస్తే 24 గంటల కరెంట్ ఇస్తాం. ఇక్కడ ఉన్న పథకాలు ఏదో భారతదేశం అంతా పేద ప్రజలకు పెడతాం, పెట్టేటట్టు ఉన్న సోర్స్ పెట్టే ముఖాలు లేక పైసలు కొట్టుకున్నందుకు, కడుపు నింపుకున్నందుకే ఈ నాయకులు గారి తప్ప మాత్రం పేద ప్రజల గురించి ఆలోచన పాత్ర వారి. ఇంతకుముందుండే కాంగ్రెస్ చూసి 200 పెన్షన్ ఇచ్చినాడే ఓట్లంతా బెదిరిస్తుంది. పెన్షన్ ఓటు అయిపోతుంది, పెంచుకోదు, ఓటు అయిపోతుంది, పెద్ద మనిషి అవుతుంది, బెదిరిస్తుంది. 200 పెన్షన్ ఇలా మనం అన్నమా 1000 ఇచ్చినాం, 2016 ఇచ్చినాం, ఎన్నడూ కూడా పెన్షన్ అవుతుంది. పేద ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం, పేదల కోసం మనం తెచ్చుకున్న తెలంగాణ, మనందరం ఒక కుటుంబం. తెలంగాణ అంతా కుటుంబం. మన కుటుంబంలో పెద్ద దిక్కుగా కేసీఆర్ ముంగన్నాడు, అన్ని మాకు పని అని చెప్పి ఆయన ముంగ నడిపించి ముఖ్యమంత్రిని చేసుకున్నాం. ఆ విధంగా మనం ఆలోచించాలి. ఒక టర్మ్లో 4 సీఎంలను తీసేసింది, ఏడాది ఒక ముఖ్యమంత్రి మార్చింది. అటువంటి ప్రభుత్వం అటువంటి కావాలా మనం ఒకటి ఆలోచిస్తాం. దత్తపుత్రులు కావాలా, మన కన్న పేరు ఉంచుకొని మన కొడుకు మనకు కేసీఆర్ కావాలని కూడా మీరు ఆలోచించాలి. ఇవన్నీ పథకాలు నడవాలంటే నేను అందరిగా 200 పోతాను, 2000 పోతాను బెదిరిస్తాను, భయం చెప్తాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకు పోతాయనేది మీకు చెప్తున్నా. ఇవాళ 20 రాష్ట్రాలు లేవు, భారతదేశం ఎక్కడ లేవు. తెలంగాణలో 28 రాష్ట్రాలు లేవు. మన రాష్ట్రం ఒక్కటి ఇస్తే రేపు బీజేపీ ప్రాంత బాధితం అంతా ఇక్కడ బీజేపీ ప్రమాణం రేపు బీజేపీ గెలిస్తే వీళ్ళు కూడా అడుగుతారు, అన్ని రాష్ట్రాలు అడుగుతారు, బిడ్డ తెలంగాణలో ఎందుతున్నాం పెన్షన్ మాకు ఎందుకు అనే పరిస్థితి అనే ఉద్దేశంతో నేను మీకు మొదలే చెప్తున్నా. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఉదయం మీద చేసుకొని చెప్పినే కరెక్టే కాదు. పక్క రాష్ట్రం నిజంగా మన రాష్ట్రంతో వాడు ఒప్పుకుంటాడా? బీజేపీ రాష్ట్రం వచ్చే కర్ణాటక బీజేపీ రాష్ట్రమే. మన దగ్గర 2016 వాళ్ళు కొట్టుకుంటారు. చాలా మంది చూస్తున్నారు, కర్ణాటకలు కానీ, మహారాష్ట్రలు కానీ, ఈ పక్కకున్న మన బార్డర్ అందరూ కూడా మమ్మల్ని కూడా తెలంగాణ కలుపుకుండి, తెలంగాణ ఇన్ని పథకాలు లేక మేము కూడా తెలంగాణ కలుస్తాం మా చెప్పి చాలా 4-5 పథకాలు పడాలండి. ఇంట్లో కూడా బెడ్రూమ్ అంటే వాళ్ళు నచ్చ కొడతారా? పాపంలో ఎందుకు పోతాడు? ఆలోచన వస్తుంది. వీడికి వస్తే కూడా ముఖ్యమంత్రి గారు రోజు వేరే ఉన్నాడంటే మేము పోతాం కలుస్తాం రోజు. ఇక్కడ గలవంతో కూడా పోయి ఏ విధంగా నా పేదలకి ఏం స్కీమ్ చేయాలి, ఏ విధంగా చేస్తే వీళ్ళకు బాగుపడతారు అన్న ఉద్దేశంతో ఆలోచించడానికే కానీ ఏమున్నా నంగల మాట్లాడి ఒక్కటి సత్యం కదా. బీజేపీ కూడా ఉండడానికి కానీ బాధపడద్దు, ఆలోచించారు. మీరు కూడా నేను ఉన్నది చెప్తున్నాను, తప్పు చెప్తే నేను చేపట్టాను. బీజేపీ ఉన్నా కానీ ఆలోచించారు. ఇస్తున్నావా? బీజేపీ నీతో మేము పెన్షన్ బంద్ చేసావా? కాంగ్రెస్ లో పెన్షన్ బంద్ చేసావా? తెలంగాణ ప్రజలందరికీ కావాలి. 80,000 మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం. మనకు ఉండేది 2,25,000 ఓట్లు ఉన్నాయి అంటే ఒక 3వ వంతు మనం ఇస్తున్నాం. 80,000 మందికి ప్రతి నెల దాదాపు 17 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి వస్తున్నాయి. 17 కోట్ల రూపాయలు మన నియోజకవర్గం అన్ని గ్రామాలకు, మండలానికి, పట్టణాలకు వస్తున్నాయి. ఇవన్నీ ఇస్తున్నాం మన ముఖ్యమంత్రి గారు. మన బిడ్డ మనం నడుచుకోవాలంటే ఎవడో వచ్చి పక్కకు వచ్చి మేము వెళ్తాం అన్ని అబద్ధ మాటలు చెప్పుడు. ఒక్క నడ తిరిగినా కరోనా వచ్చింది, మంచి వాళ్ళం గొడవట్టుకున్నాం. కరోనాతో పోతుంటే
అంగరైపోయిన మనం అందరం కోరే పరిస్థితి, దగ్గరకు చూడని పరిస్థితి, ఫోన్లలో మాట్లాడుకుని దూరం కరోనా పక్కకు వచ్చిందంటేనే ఆ వాడపోయే పోయే ప్రదేశం అటువంటి పరిస్థితి కరోనా వస్తే ఒక్కటి కూడా పట్టించుకోలేదు. ఏ నాయకుడు రాలేదు, ఏ డాక్టర్ రాలేదు, కొన్ని నా దగ్గర వ్యాక్సిన్ ఇస్తాను రాలేదు. మేము ఇచ్చినాం. నా కొడుకు డాక్టర్ కనుక మంచి మనసుతోని మాకు పెద్ద హృదయంతో తీసుకెళ్లి 18 సంవత్సరాల నిండిన విద్యార్థులందరికీ, వాళ్ళకి అప్పటికి 15 సంవత్సరాల పిల్లలు రాలేదు, వాళ్ళందరికీ కూడా డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ 15 సంవత్సరాలు దాదాపు 3000 మందికి మెట్పల్లి కోట్లలో చుట్టుపక్కల ఉన్న మన నియోజక ప్రజలందరికీ కూడా మనం టీకాలు ఇప్పిస్తాం. ఆక్సిజన్ లేకుండా రాకుండా ఆక్సిజన్ పెట్టాం. వెంటిలేటర్ కరోనా అని చెప్పి జాగ్రత్త మార్పే పరిస్థితి వచ్చింది. అదే నాకు కూడా 2 సార్లు వచ్చింది కరోనా. భయపడండి, మీ మంది తిరుగుతూనే వస్తుంది ఎవరికైనా కరోనా. మొదటిసారి వచ్చింది 15 రోజులు పడవలసి వచ్చింది. రెండోసారి అంతా మనం కూడా 10 రోజులు పడుకున్నాం. చెప్పారు రెండోసారి వచ్చినప్పుడు అందరికి చెప్పుకోలేదు. ఊరికే మీద కరోనా వచ్చింది అందరు భయపడతారు, ఎప్పటి దిగులో కూడా భయపడతారు అని చెప్పి సర్కారు 8 రోజులు 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ విధంగా మనం చేసుకుంటే ఈ విధంగా మీరు చేసుకుంటారు. వస్తారు ఎన్నికలు రాగానే దుకాణాలు ఓపెన్ చేస్తారు. మన కొట్టిన వెంకటేశ్వర స్వామి జాతర కానీ ఇక్కడ ఈ స్వామి అనేది ఈ దీంట్లో కూడా మనకు రాజేశ్వర స్వామి జాతర జరుగుతుంటుంది. జరుగుతుంది దుకాణం ఓపెన్ 7కి వెళ్ళాలని దుకాణం పెడతారు. దుకాణాలు పెట్టినట్టు నాయకులు వస్తారు. ఇప్పుడు టైంకి రావాలి, ఇల్లు కిరాయి తీసుకోవాలి, ఎలక్షన్ డామ్ అని అబద్ధాలు చెప్పాలి. ఎలక్షన్ మళ్ళీ జాడకుండా ఓడిపోతే మళ్ళా 4 ఏళ్ళకి వచ్చింది లేదు. మళ్ళీ ఎలక్షన్ అప్పుడు మళ్ళా 2023 ఎలక్షన్ అయిపోతే 2008 మళ్ళీ కనిపిస్తారు, 2022 కనిపిస్తారు. ఆ విధంగా నాయకులు కూడా మీరు చూడాలి. పాత ప్రభుత్వాలు ఉంటే ఏం చేశారు, మన తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసాం మీరు ఆలోచించుకోవాలి. పెద్ద మనుషులు చాలా మంది పెద్ద మనుషులు అయిన కనుక మీరు అక్కడిక్కడ కూర్చొని చర్చ పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ఏం టైం పాస్, ఇంటికాడ ఉండలేము కాసేపు. సాయంత్రం కానీ సమస్య లేకుండా మంచి ఇళ్ళ కూడా ఇంటింటి తీస్తున్నాం. ఈ కొట్టాడు కూడా ఇంకా ఈ నెల రాష్ట్రానికి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ నేను రాలేదో మన మున్సిపల్ మీటింగ్ లో గట్టి ఎక్కడ ఈ నెల మొదలు రావాలి. దసరా నాడు ప్రతి ఒక్కరిని నెల నీళ్ళు పట్టుకోవాలి. ఎక్కడ వెంకటేశ్వర దేవ దగ్గర రోడ్డు కూడా మందిరైంది, దాని రోడ్డు విధంగా ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్క దాని మీద కొట్టాడు కట్టినాం. డివైడర్స్ ఎంతమంది చెట్లు చెట్లు ఆనందంగా అనిపిస్తాం. పోంగరాగా చూసుకుంటే ఆనందం చెట్లు డివైడర్స్ కట్టి చెట్లు పెట్టిన మధ్య ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. కాంగ్రెస్ ఏదో చేస్తుంది అని చెప్పి వాళ్ళందరూ మైనారిటీస్ కూడా అంటుంది. ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళకు కూడా వీళ్ళు ఏం చేయడు, కాంగ్రెస్ చేయడు, బీజేపీ చేయదు, ఏమైనా టీఆర్ఎస్ చేస్తామని చెప్పి మైనారిటీస్ అందరూ కూడా మనం కూడా వచ్చేసింది. అందరు హిందువులు కూడా మనం కలిసి ఉన్నాం. కలిసి ఉన్న దాంట్లో పంచాయతీ పెట్టారు. మనకి ఏం పంచాయతీ, మన ఇంట్లో మనం ఉంటున్నాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనకు మనకున్నా వాళ్ళకు మనకు ఏం పంచాయతీ ఉన్నది, ఏం పంచాయతీ కలిసి ఉంటాం. అవసరపడితే పక్కోళ్ళు ఇలా లేదా అవసరపడితే 67 సంవత్సరాలు మనం పక్కకున్న ఆందోళన కోసమే. 3 రూపాయలు వస్తే వాడు 90 లక్షల రూపాయలు వాడు తీసుకుంటూ 10 లక్షల రూపాయలు వాడేసాడు. 68 సంవత్సరాలు బాగుపడ్డా మన స్వతంత్రం వచ్చాక 65 సంవత్సరాలు మా చైర్మన్ మా కౌన్సిలర్ అందరూ కలిసి 15 లక్షల రూపాయలు మంజూరు చేస్తాం. అన్ని విధాల అభివృద్ధి జరుగుతున్నది. ఇంకా కొద్దిగా వెనుక ముందు తప్ప తన సొంతలో రోడ్డు కాలేదో ఇక్కడ కాదు అక్కడ కాదు చిన్న చిన్న మిగిలిపోయారు, అవి కూడా జరుగుతాయి. ఎక్కడ ఆగే ఈ కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాం. దాదాపు 1-2 లక్షల కోట్ల రూపాయలు మనం దెబ్బతిన్నాం. దాంతో మనకు నష్టం జరుగుతుంది కనుక ఎన్నికలే కనుక ఎప్పుడు ఎన్నికలు వచ్చాక పెద్దవస్తువులు ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ నిజమేది అబద్ధమేది ధర్మం న్యాయం ఎక్కడ ఉన్నదో అది మీరు ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరుపైన కృతజ్ఞతలు తెలుస్తూ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వార్డు వైస్ ఇస్తుందమ్మా. ఎవ్వరు కూడా ఎవరి ప్లేస్ లో వాళ్ళే ఉండాలా. గౌరవ వార్డు కౌన్సిలర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ వైస్ చైర్మన్ గారు కలిసి దయచేసి అందరికీ విధంగా వెళ్తాం. ఎవ్వరు కూడా అక్కడి నుంచి మూవ్ కాకండి. ఇచ్చిన వాళ్ళకి మాత్రం పేరు పిలుస్తారు, వచ్చి తీసుకెళ్ళి డైరెక్ట్ వెళ్ళిపోండి అమ్మా ప్లీజ్. అక్కడి నుంచి మాత్రం కదలపెట్టి విజయ గొల్లపల్లి, భక్తుల వెంకటేశ్వర్లు,